హాయ్ అండి. మేము వీకెండ్‌కి కొన్ని ఐటెమ్స్ తీసుకోవాల్సి ఉంటే క్యాంటీన్‌కి వెళ్ళాము. కాకపోతే మంత్ ఎండింగ్ కదా! సరుకులు అన్నీ ఉన్నాయో లేదో అనుకుంటూ వెళ్ళామండి. కానీ ఇక్కడ నాకు ఆల్మోస్ట్ సరుకులైతే అన్నీ ఉన్నాయి క్యాంటీన్‌లో. నేను క్యాంటీన్‌కి వెళ్ళినప్పుడే ఎక్కువగా సామాన్లనేవి తీసుకొచ్చేసుకుంటానండి. ఎందుకంటే మాటి మాటికి వెళ్ళాల్సిన పని ఉండదు కదా అనేసి. ఇప్పుడు నేనైతే మెయిను 1, 2 ఐటెమ్స్ కోసమనే వెళ్ళాను. కానీ ఎలాగో వెళ్ళాను కదా అని ఇక్కడ స్టాక్ కూడా మొత్తం ఉందనేసి ఇంకా మిగతా సామాన్లు కూడా నాకు ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసేసుకున్నాను. ఈ క్యాంటీన్ వచ్చేసి మాకు ఇంటి పక్కనే ఉంటుందండి. దీనికైతే ఎప్పుడు కావాలంటే అప్పుడే వెళ్ళొచ్చు. కాకపోతే ఇంకా పెద్ద క్యాంటీన్‌లకి వెళ్ళాలంటే అవి కొంచెం దూరంలో ఉంటాయి. వాటికి మాత్రం చాలా రేర్‌గా అప్పుడప్పుడు మాత్రమే వెళ్తూ ఉంటాము. ఈ సర్ఫ్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో 2 కేజీ ఉందండి. ఎలాగో వెళ్ళాను కదా అని ఇంకొక 2 కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. దానికొచ్చేసి నాకు బకెట్ కూడా ఫ్రీగా ఇచ్చారు. ఇంకా నేనొచ్చేసి మెయిన్ వచ్చింది ఈ రిఫైన్డ్ ఆయిల్ కోసం అండి. నాకు ప్రెజెంట్ యూజ్ వచ్చేసి ఇదే అనమాట. దీనికోసమనే వెళ్ళాను. కాకపోతే అక్కడ క్యాన్లు ఉన్నాయి. నేను ప్రతిసారి 5 లీటర్ క్యాన్ తీసుకుంటాను. కాకపోతే ఈసారి ప్యాకెట్స్ కూడా ఉన్నాయండి. అందుకే నేను ఈసారి ప్యాకెట్స్ తీసుకొచ్చుకున్నాను. ఇంకా వచ్చేసి గులాబ్ జాము ప్యాకెట్లు ఉంటే మా అబ్బాయి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు గులాబ్ జాము కావాలని. అందుకనేసి 2 గులాబ్ జాము ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. అలానే కొన్ని స్నాక్స్, బిస్కెట్స్ అవన్నీ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఇంటికైతే వచ్చేసాము. క్యాంటీన్ వచ్చేసి ఇంకా చాలా పెద్దదండి. నేను మొత్తం వీడియో తీయలేదు. నేను కొంచెం మాత్రమే వీడియో తీశాను.